హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటో మీకు టైటిల్ చూస్తే అర్థమైంది కదా. ఇది చరిత్కి షూట్ చేయించాను అనమాట. దానికి సంబంధించి వ్లాగ్ ఇది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. చరిత్కి షూట్ అయితే కనుక కేవీ స్టూడియోస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసి అయితే నేను స్లాట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఫోటో షూట్ తీయించుకుందాం అనుకున్నప్పటి నుంచి నేను చాలా పేజెస్ అయితే చూసాను. అన్ని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. 2డీలో ఉన్నాయి, 3డీలో ఉన్నాయి. బట్ అంత పెట్టయితే ఇప్పుడు అవసరం లేదనిపించింది నాకైతే. అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇదైతే చాలా బడ్జెట్లో తీసుకొచ్చాను అనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక్కడ లాస్ట్లో స్టూడియోలో ఏమేమి థీమ్స్ ఉన్నాయో కూడా నేను చూపిస్తాను అనమాట. చెర్రీ చెర్రీ మియా మియా హీరో. ఇంకా రా క్లిప్స్ అయితే ఎక్కువగా యాడ్ చేయలేదు. ఎందుకంటే మ్యూజిక్ ప్లే చేశాను అనమాట చరిత్రను ఎంగేజ్ చేయడానికి. దానివల్ల కాపీరైట్ వస్తుందని. ఇంకా నేను ఫోటోషూట్ ప్యాకేజ్ అయితే చెప్పలేదు కదా. ఇది బేసిక్ ప్యాకేజ్ లాగా అనమాట. 7,000 రూపీస్కి మీకు అన్లిమిటెడ్ థీమ్స్, అక్కడ ఉన్న థీమ్స్ ఏవైనా సరే యూస్ చేసుకోవచ్చు. 3 అవర్స్ టైమింగ్లో వాళ్ళే కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఫోటోగ్రఫీ అంతా కూడాను. ఇంకా మీ బేబీ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి అయితే మీకు థీమ్స్ సెట్ అవుతాయి అనమాట. మా చరిత్ర అల్లరికి అయితే మాకు 10 థీమ్స్ అయితే వచ్చాయి అనమాట. ఫొటోస్కి 10 థీమ్స్కి 7,000 కాస్ట్ అయితే అయింది. లాస్ట్లో కేక్ స్మాష్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. కేక్కి సెపరేట్ ఛార్జ్. వాళ్ళ దగ్గర అయితే బేబీ ఫ్రెండ్లీ కేక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేస్తారనమాట. చాలా బేబీస్కి ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, అందుకే మేము వాళ్ళనే ఆర్డర్ ఇచ్చేయమన్నాము. దానికి సెపరేట్ కాస్ట్ ఉంటుంది. ఇంకా థీమ్కి ఒక ఫోటో కింద లాస్ట్లో అయితే ఫొటోస్ యాడ్ చేశాను. ఏ థీమ్లో చరిత్రకి అయితే బాగా సెట్ అయిందో కింద అయితే కామెంట్ చేసేయండి మీరు కూడా. నాకైతే అన్ని ఫొటోస్ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. బేబీకి కాస్ట్యూమ్ సెట్ చేసి వన్ రెడీ చేసే లోపల ఇక్కడ థీమ్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా బేబీ ఫ్రెండ్లీలా అనిపించింది. ఒక హోమ్ నేచర్ అనమాట. ఇంకా ఏసీ కూడా ఉంటుందన్నమాట, కొంచెం పిల్లలకి కంఫర్ట్ ఉండేలాగా. ఇంకా పిల్లల కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 1 to 3 ఇయర్స్ బేబీస్కి సైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గరికి అయితే 9 months బేబీస్ని కూడా తీసుకొస్తున్నారు ఫోటోషూట్కి. చాలా క్యూట్గా ఉన్నాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా మన సెలెక్ట్ చేసుకుంటే ఫొటోస్ వాళ్ళే ఎడిట్ చేసి కూడా మనకి సెండ్ చేస్తారు. కొంచెం టైం అయితే ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా నాకు గర్ల్స్ థీమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మెర్మైడ్ థీమ్, ఇంకా బార్బీ థీమ్ చాలా క్యూట్గా ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అవుట్పుట్ మనకే కాదు, వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యేంత వరకు కూడా ఫొటోస్ అయితే తీస్తారు. మీకైతే ఓపిక ఉండాలి. బేబీ అయితే కోఆపరేట్ చేయాలి తప్ప. ఈ రోజుల్లో బేబీ ఫోటో షూట్ అనేది చాలా ట్రెండ్ అయింది కదా. హైదరాబాద్ లో అయితే ఏరియాకి ఒక 3 ఇండోర్ స్టూడియోస్ అయితే ఉన్నాయి. కానీ వీళ్ళైతే మంచి ఛాలెంజింగ్ ప్రైస్ కి అయితే ఇస్తారు. అండ్ బేబీ కొంచెం కోఆపరేట్ చేసి మీకు టైం కనుక సెట్ అయితే కొంచెం చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ కూడా తీస్తారనమాట. ఇంకా మీకు సెపరేట్ గా సినిమాటిక్ టీజర్ గానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ కి సెపరేట్ క్లిప్పింగ్స్ కానీ కావాలంటే కనుక విత్ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది వాళ్ళు చేస్తారనమాట. ప్యాకేజెస్ ఉంటాయి. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది ఎటువంటి కొలాబరేషన్ కానీ ప్రమోషన్ కానీ కాదు. నాకు బాగా నచ్చి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళైతే బేబీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోటోషూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్ ద స్పాట్ అక్కడే ఒక మంచి ఫోటో వాళ్ళే సెలెక్ట్ చేసి మీకు ఫోటో ఫ్రేమ్ అనేది ఇస్తారనమాట. నాకైతే అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు మంత్లీ లక్కీ డిప్ అనేది కూడా తీస్తారు. కస్టమర్స్ నేమ్స్ అవి రాసి అందులో మన నేమ్ వస్తే కనుక 1/2 గ్రామ్ ఆర్ 1 గ్రామ్ నాకైతే సరిగ్గా గుర్తులేదు, ఆ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. అంటే వర్త్ 7,000 మనకి ఫోటోషూట్ ఫ్రీగా వచ్చిందనే మనం ఫీల్ అవ్వచ్చు. అది బై లక్ అనమాట. ఎవరికైనా లక్కీ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళకి డైలీ కూడా స్లాట్స్ అనేది బుక్ అవుతా ఉంటాయన్నమాట. మీరు బెటర్ వీక్ డేస్‌లో ప్లాన్ చేసుకుంటే గనక మీకు 15-20 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇలాంటి బేబీ ఫోటోషూట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కిందైతే కామెంట్ చేయండి. ఇది 7,000 వర్తా కాదా అనేది కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ బేబీ బాస్ థీమ్ అయితే చాలా బాగుంది సెటప్. బట్ వాడైతే అప్పటికి కోఆపరేట్ చేయలేదు. వాడి మూడ్ ఇంకా ఆఫ్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కేక్ స్మాష్‌తో ఎండ్ చేసేసాం మేము.
కేక్ అయితే చాలా యమ్మీగా వచ్చింది. ఇంకా లాస్ట్‌లో మీకు ఫ్యామిలీ పోర్ట్రేట్స్ కూడా తీస్తారనమాట. ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉందక్కడ. చరిత్‌కి ఫస్ట్ ఇయర్ బర్త్‌డేకి మేము ఎటువంటి ఫోటోషూట్ తీయించలేదు. కేక్ స్మాష్ కూడా ఇదే ఫస్ట్ టైము. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డాడు గానీ, తర్వాత ఎంజాయ్ చేశాడు. చరిత్‌కి కేక్ స్మాష్‌కి వేసిన డ్రెస్ అయితే నేను ట్రెండ్స్‌లో తీసుకున్నాననమాట. అది లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి వేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. అది ఈ ఇయర్‌కి కూడా సరిపోయింది. ఇంకా చరిత్రతో పాటు మేము కూడా కేక్ అనేది టేస్ట్ చేసాము. కేక్ అయితే చాలా బావుంది టేస్ట్ అయితే. ఆయన ఫోటో ఫ్రేమ్ చేసి తీసుకొచ్చే లోపల నేనైతే స్టూడియో మొత్తం కవర్ చేశాను అనమాట. ఏమేమి థీమ్స్ ఉన్నాయో మీకు కూడా చూపించొచ్చని. ఇది ఫస్ట్‌లో చూసారు కదా! గ్యారేజ్ థీమ్‌కి సంబంధించిన కారు, స్కూటర్, ఇంకా అమ్మాయిలకి సంబంధించి మూన్ థీమ్, బార్బీ థీమ్, ఇంకా పారాషూట్ కూడా చేయించొచ్చు. కాకపోతే వాడు అప్పటికే 10 థీమ్స్‌కి వాడు కోఆపరేట్ చేయడం చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకా టీచర్ థీమ్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏమేమి థీమ్స్ ఉన్నాయో ఆ లిస్ట్ కూడా మీకు సెండ్ చేస్తారనమాట. యాక్చువల్లీ వీడియో ముందు తీసుంటే మీకు ఇంకొంచెం నీట్‌గా, క్లియర్‌గా అర్థమై ఉండేదనమాట. ఆల్రెడీ థీమ్స్ అన్నీ చేసేసిన తర్వాత అక్కడ పెట్టాం కదా! అందుకే కొంచెం క్లమ్జీ అయిపోయింది. లాస్ట్‌లో ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. నాకు ఫోటోస్ అన్నీ కూడా చాలా నచ్చాయి. మీకు ఏ ఫోటో నచ్చిందో కూడా కిందైతే కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నేను ఇలా కొత్త వీడియోస్ ఏమైనా పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు వెంటనే అయితే చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలా ఫోటోషూట్ కోసం చూసే వాళ్ళకైతే ఈ వీడియో అనేది కన్ఫర్మ్‌గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా అయితే షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.